హాయ్ ఫ్రెండ్స్, మాది పోతురాజ్ గుమ్మాల్ విలేజ్. మాదేమో లాకర్పేట పంచాయతీ గూడెం మండలం. మాకు ఎటువంటి రోడ్డు లేదు. మా రోడ్డుని మేమే తయారు చేసుకున్నాము. అలాగా కొంచెం బండ్లు వెళ్ళడానికని చేసాము. వెహికల్ రావడానికి కొంచెం కూడా అవ్వవు. చూడండి, బురదగా ఉన్నాయి. ఈ రోడ్లు చాలా కుప్పకూలిపోయాయి మొత్తం. ఈ రోడ్లు మళ్ళీ చేద్దాం కదా అని వచ్చాము, కాకపోతే చేయడానికి అవ్వట్లేదు. వానాకాలం కదా, మనం బండిలు తీసుకెళ్దామన్నా కూడా అవ్వవు ఇలాంటి సిచ్యువేషన్లో. మా వాళ్ళైతే నీళ్ళు తోడేద్దాం కదా అని పారలు పట్టుకొని గుంపాలు పట్టుకొని వచ్చేసారు. వానాకాలం కాబట్టి కొంచెం కాలువ లాంటివి ఇద్దామని. మేము బండి తీసుకెళ్ళడానికి కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటాం. ఏదైనా డెలివరీ కేసు కానీ ఇలాంటి సడన్గా వచ్చినప్పుడు కూడా మేము ఇలాగే డోల్ మోతలతో మొయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు బండిలతో తీసుకెళ్దాం అన్నా కూడా ఇంకా అవ్వట్లేదు. రోడ్లు ఇలాగా కుప్పకూలిపోయాయి కాబట్టి చూడండి ఎంతలాగా గోతులు కొట్టుకొని పోయిందో వాన. ఇలాంటి గోతులు కాడ మోద్దామన్న డెలివరీ కేసులైనా ఎటువంటి రోడ్డు లేదు మాకు. ఇదే ఒకటే దారి ఉంది. ఈ దారి నుంచి వెళ్ళకపోతే ఇంకా ఏ దారి నుంచి అవ్వదు. మాకు ఒకటే దారి ఉంది కాబట్టి ఎలాగైనా తిప్పలు పడి బాధలు పడి మేము మోస్తుంటాం బండిలు. ఎలాగైనా మోయాలి. మోయకపోతే మన పని ఆగిపోతుంది కదా. అందుకే మేము ఎంత బాధపడి కుర్రోళ్ళని పిలిపించిన తర్వాత తొయ్యడానికి సహాయం చేస్తారు. సహాయం చేసిన తర్వాత అలాగా సహాయం చేసినా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ ఇలాంటి గోతుల నుంచి రావాలి. మా రోడ్డును చూస్తే చాలా ఘోరంగా విచిత్రంగా ఉన్నాయి. మా రోడ్లు చూస్తుంటే ఇది అసలు రోడ్ అంటారా లేకపోతే మనుషుల్ని నడవడానికి కూడా ఇంత ఇబ్బంది పడతాము. మా రోడ్లు చూస్తుంటే చూడండి, బైక్ల టైర్లు మొత్తం తిరిగిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. ఇలాంటి రోడ్లు మా రోడ్లు చూస్తుంటే చాలా ఘోరం అండి.